ఉండాలి. అసూయ పనికిరాదు, ఈర్ష్య పనికిరాదు. పెద్దలకి సేవ చెయ్యాలి. జ్ఞానవృద్ధులు కనబడితే నమస్కారం చెయ్యాలి. కాశీపట్టణంలో మరణ భయం ఉండకూడదు. ఎందుకంటే కాశీపట్టణంలో చచ్చిపోతే ఇంకంతకన్నా అదృష్టం లేదు, ఎక్కడైనా చచ్చిపోవలసింది. ఇక్కడ చచ్చిపోతే మోక్షం, కాబట్టి భయం ఉండకూడదు. అలా ఉన్నవాడు కాశీలో ఉంటాడు. వ్యాసుడు ఇందులో ఎంతవరకు పొందాడో చూస్తాను. రోజు చెప్తున్నాడుగా పురాణం, అందుకని పరీక్షిస్తాను. అన్నం దొరకకుండా చెయ్యి అన్నాడు. అలాగేనంది ఆవిడ. భర్త ఆజ్ఞ ఔదలదాలుస్తుంది. ఈయన శిష్యుల్ని పిలిచాడు. పట్టుకోండి తమలపాకుల బుట్టలో, పట్టుకుని బయలుదేరండి వెడదాం బ్రాహ్మణ వీధుల్లోకి అన్నాడు. అని బయలుదేరి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు. ఏ ఇంటి ముందుకి వెళ్ళి అడిగినా సరే ఏమీ ఆశ్చర్యమో తెలియదు. ఆ రోజున మహానుభావుడు తిరిగి ఇల్లిల్లు భిక్షాంప్రదేహి అనొచ్చు, బాదరాయణుడు ఈశాను పట్టణమున. కానీ పిలిచి ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడు అన్నంబు పెట్టదయ్యే. ఆయన తిరిగి ఇల్లిల్లు బాదరాయణుడు ఈశాను పట్టణమున ఇల్లిల్లు తిరిగాడు ఆ రోజున ఆకలితో. అన్ని ఇళ్ళు తిరిగి భవతి భిక్షాందేహి అన్నా సరే ఏదో మేము ఒట్టు పెట్టుకున్నాం వ్యాసుల వారికి అన్నం పెట్టమన్నట్టుగా, అసలు ఎవ్వరు ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడన్నంబు పెట్టదయ్యే. పట్టెడన్నం కూడా పెట్టలేదు ఎవరు. మధ్యాహ్నం దాటిపోయింది, సాయంకాలం అయిపోతోంది, కడుపు ఆకలితో జేవురించిపోతోంది. మళ్ళీ విశ్వనాథుడి గుడికి వెళ్ళిపోయాడు. గంగానదిలో స్నానం చేశాడు. సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. ఏమిరా ఇవాళ మధ్యాహ్నం మనకి భిక్ష దొరకలేదు. కాశీలో భిక్ష దొరకపోవడం ఏమిటి ఆశ్చర్యం, కాశీలో ఎక్కడైనా ధర్మలోపం ఉందా అన్నాడు. శిష్యులు అన్నారు, కాశీ మహాపట్టణం మహాప్రభో, ఇక్కడ ధర్మలోపం ఏమిటి? ఏమీ లేదన్నారు. ఏమీ మన ప్రారంధం, మనకి ఇవాళ భిక్ష దొరకలేదు, నీళ్లు తాగి పడుకోండి అన్నాడు. పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి మళ్ళీ భిక్షకు బయలుదేరారు. మధ్యాహ్నం అయింది, అనుష్ఠానం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భిక్షకు బయలుదేరారు. మళ్ళీ భిక్షకు వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటున్నాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి అయ్యా నీకు పట్టెడు అన్నం పెడతామని వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. పైగా ఏమ్మా ఆకలితో ఉన్నానమ్మా, నిన్నంతా అన్నం లేదమ్మా, పట్టెడన్నం పెట్టండమ్మా అని అడిగితే వండుచున్నారమనునొక్క వనజనేత్ర, తిరిగి రమ్మను ఒక లేత పూతీగబోడి, దైవకార్యంబు నీడను తెరవయోర్తు, ద్వాకవాటంబు తెరవదు వనిత యొకతే. ఎంత చిత్రం అంటే, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా అన్నం లేదమ్మా, ఆకలమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా,